పాట స్ఫూర్తితో చెప్పవే చిరుగాలి పాటని మణిశర్మ గారు స్వరపరచడం, ఇవన్నీ అమరాయి, అలరాయి, కుదిరాయి, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాయి తెర మీద. మార్నింగ్ షో 2003 జనవరి 15 మన క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్లో కృష్ణ గారు, గుణశేఖర్ గారు, ఎంఎస్ రాజు గారు, మహేష్ బాబు గారు అందరూ సినిమా చూస్తూ ఇంటర్వెల్కి కృష్ణ గారికి అర్థమైపోయిందంట బ్లాక్ బస్టర్. ఇట్లా ఫస్ట్ బ్లాక్ బస్టర్ తమిళంలో. తెలుగు ఎంత పెద్ద హిట్, తమిళంలో అంతే పెద్ద హిట్ అండి. చాలా పెద్ద హిట్. విజయ్ త్రిష ప్రకాష్ చాలా పెద్ద హిట్. తర్వాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ చేశారు. హిందీలో వచ్చి మీకు మహేష్ బాబుతోనే చేయాలని అట్లూరు పూర్ణచంద్రరావు గారు చాలా ఉత్సాహపడ్డారు. రైట్స్ ఆయన తీసుకున్నారు. మహేష్ బాబు గారు ఆసక్తి చూపించలా. మహేష్ బాబు గారు గుణశేఖర్తో చేయాలని. కాదు అంటే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఫాదర్ క్యారెక్టర్, ముఖేష్ ఋషి గారి పాత్ర అమితాబ్ బచ్చన్ గారు అని అట్లా ఒకటి అనుకున్నారు. అది సాధ్యపడలా. ఫైనల్గా బోనీ కపూర్ గారితోనే అర్జున్ కపూర్ హీరోగా తేవర్ అని చెప్పి చేశారనమాట. ఓకే. తెలుగులో మొదట టైటిల్ ఒక్కడు కాదు, అతడే ఆమె సైన్యం టైటిల్. అది ఎవరో రిజిస్టర్ చేశారంట వాళ్ళు. అది జగపతి బాబు గారి సినిమా. అతడే ఒక సైన్యం. అది ఓకే. అతడే ఆమె సైన్యం, అతడే ఒక సైన్యం. అదే అతడే ఒక సైన్యం. అతడే ఆమె సైన్యం అనేది ఒక నవల ఉందండి. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల. చిరంజీవి గారి కోసం అని అప్పట్లో రాశారు. మన విజయబాబు నాయుడు గారి చిరంజీవి ఆసుపత్రిలోనే వచ్చేది. చాలా బాగుంటుంది నవల. చిరంజీవి గారు శ్రీదేవి గారితో చెయ్యాలి అతడే ఆమె సైన్యం అని చెప్పి సినిమాగా చాలా బాగుంటుందని చాలా మంది ప్రయత్నించారు. టైటిల్ ఎవరు రిజిస్టర్ చేశారు నాకు తెలీదు. ఆ టైటిల్ కోసం చాలా ప్రయత్నించారు వాళ్ళు. అవతల వాళ్ళు ఎవరో టైటిల్ ఇవ్వలా. ఒక దశలో కబడ్డీ అని ఫిక్స్ అయ్యారు టైటిల్. ఆ కబడ్డీ అనే పేరు, అతడే ఆమె సైన్యం లేకపోతే కబడ్డీ అనే టైటిల్సే వచ్చేవి. ఏది సినిమా వారపత్రికలో ఈ 2 టైటిల్స్లో ఒకటి పరిశీలిస్తున్నారు. ఫైనల్గా కట్ చేస్తే ఒక్కడన్న టైటిల్ వచ్చింది. వస్తే అందరికీ తెగ నచ్చేసింది. కాదని ఎవరంటారు ఒక్కడన్న టైటిల్. ఎందుకంటే వెదురు బొంగుల మీద ఫైట్ ఒకటి అద్భుతం అండి. అసలు టైటిల్స్ దగ్గర నుంచి ఆడియన్స్ ని ఒక మైండ్ సెట్ లో ఉంచుతాడు డైరెక్టర్. అది డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. అది టోటల్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి తీసుకోవటం అనేది. ఇప్పుడు ఎంత గొప్ప సినిమా అంటే మేకింగ్ వైజ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, ఎంఎస్ రాజు గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 14 కోట్లు బడ్జెట్ అండి అప్పట్లో. ఓకే. 2003లో 14 కోట్ల బడ్జెట్ అంటే ఇట్స్ నాట్ అది తెలుగు సినిమా 14 కోట్లు అప్పట్లో బడ్జెట్ అంటే మామూలు విషయం కదా. చాలా పెద్ద సాహసం చేస్తున్నట్టే. మీకేంటంటే టాప్ యాంగిల్ షాట్స్ తీశారు. ఇది ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉందో, అత్తారింటికి సాంగ్ ఉంది కదా, ఎత్తుకుపోతే, ఆ సాంగ్ కి టాప్ యాంగిల్ షాట్స్ తీస్తే మీకు డ్రెస్ చేంజ్కి టాప్ యాంగిల్ షాట్స్ తీస్తున్నప్పుడల్లా మీకు ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఫ్లోర్ డిజైన్ చేంజ్ చేసి చూపించారనమాట. ఓకే. అంటే అక్కడ కూడా ప్రొడ్యూసర్ అంటే ఆర్ట్ డైరెక్టర్ మేము ఇలా అనుకుంటున్నాం, ఇంత బాగా చూపించాలనుకుంటున్నాం అంటే ప్రొడ్యూసర్ అసలు ససేమిరా అనకుండా తీయడం అనేది నిర్మాతకు ముందు అభిరుచి ఉండాలి, నిర్మాతకి ప్రేమ ఉండాలి, ఆ స్క్రిప్ట్ మీద ప్రేమ ఉండాలి, నమ్మి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు అడిగినంత ఖర్చు పెట్టి. ఈ విషయంలో ఎంఎస్ రాజు గారు ఒక హీరో అండి. నిజంగా అంటే స్టోరీలోనే కామెడీ జనరేషన్. ఆ ఫోన్ కాన్వర్సేషన్ అనేది ఇప్పటికీ అరే లడ్డు 8 కిలో జిలేబీ లావ్ 8 కిలో లడ్డు లావ్ అనేసానంటే దాని ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఏదో పేరు చెప్పాలంటాడు. అసలు ఆ కాన్వర్సేషన్ అన్ని కుదిరాయండి అసలు సినిమాకి. అది గుణశేఖర్ గారు కన్న కళ ఏదైతే ఉందో దాన్ని ఎంఎస్ రాజు గారు ఆయన దాన్ని ఆవిష్కరించడానికి ఆయన పడినటువంటి తపన, మహేష్ బాబు గారు ప్రేమించడం. ఎందుకంటే దాంట్లో ఆ అమ్మాయిని విమానం ఎక్కించాలన్నదే అతని లక్ష్యం. అసలు ఎండింగ్ ఎక్కడైతే ఆ అమ్మాయి అతను పట్టుకుంటుందో, పట్టుకున్న తర్వాత ఇంకా అమ్మాయిని విడిచిపెట్టడానికి లేదు అతను. అంటే ఎట్లా అంటే తనను రీచ్ చేయించాలని అన్ని అప్పచెప్పేస్తా ఉంటాడు. తన లోపల భావోద్వేగాన్ని చూపించాడు. పాస్పోర్ట్ తీసుకున్నావా, సర్టిఫికేట్స్ తీసుకున్నావా, నువ్వు వెళ్ళాక మీ బాబాయ్ రిసీవ్ చేసుకుంటారు, అక్కడికి వచ్చేస్తారు, ఇదంతా చెప్తున్నాడు. ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది నేను మిస్ అవుతున్నాను కదా, ఈయన దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందేమో అని. తను చాలా ఒక రకమైన ఫీల్, నీకు అది కనిపించట్లేదా అని తన చూపులతో చెప్తూ ఉంటుంది. తిను ఎక్కడ బయటపడిపోతాను అని కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాడు. తనను ఎయిర్పోర్ట్లో దింపేసి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఇంకా అయిపోయింది కదరా, మన లక్ష్యం అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పద అన్నప్పుడు బైక్ స్టార్ట్ చేసి స్వప్న పద అనేసి అన్నప్పుడు ఓకే నాకు కావాల్సిన వ్యక్తి లేదు అనేసి అప్పుడు ఫీల్ అయిన ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూడండి సార్. చిన్న చిన్న మైన్యూట్ కూడా జనాలు రిజిస్టర్ చేసుకునేలా తీయడం అది గుణశేఖర్కి సాధ్యమైందేమో అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా ఆవిడ అక్కడి నుంచి చూసి మళ్ళీ ఇవాళకి గుణశేఖర్ గారిని అలా తీయమన్నా తీయలేకపోతున్నారు గుణశేఖర్ గారు. అదే బాధ, ఆవేదన.
మేబీ రకరకాల రీజన్స్ ఇప్పుడు మనం ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే కొందరు ఆ టైమ్ ఆఫ్ థీమ్లోనే ఆ ధోరణిలోనే ఉండిపోయి ఇప్పుడు వాళ్ళకి అది నచ్చకపోవడము. ఇప్పుడు ఇది సినిమా తీశారు యూఫోరియా. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్కి సినిమా క్లోజ్, అది సెకండ్ హాఫ్కి డ్రాగ్ చేశారు. అదేంటి ఫస్ట్ హాఫ్కి సస్పెన్స్ అనేది కంటిన్యూ చేసి ఉండుంటే మేబీ ఉండేది. ఫస్ట్ హాఫ్కి సస్పెన్స్ రివీల్ అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడింది, అయిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది బోరింగ్ అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీశారు అది. అదేంటి పేరెంట్స్కి కూడా శిక్ష పడాలి, పేరెంట్స్ కూడా రియలైజ్ అవ్వాలి అనేసి అంటే అంత ఎక్స్ట్రీమ్గా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది అక్కడికి శిక్ష పడింది, అయిపోయింది అనేది అక్కడికి ఎండ్. దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళేసరికి అనుకున్న లెవెల్ ఇది మిస్ అయిపోయిందేమో అనేసి. ఎందుకంటే జనాలు మెసేజ్ ఓరియంటెడ్ కన్నా మమ్మల్ని సస్పెన్స్ థ్రిల్ చేశారా, దీన్ని జస్టిఫై చేశారా, ఇక్కడ వరకు మాత్రమే చూస్తున్నారు. అది గుణశేఖర్ సెకండ్ లెవెల్ని మరీ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. అంటే ఒక్కడ సినిమా తీసిన ఆ డైరెక్టరు ఇప్పుడు అలా ఫెయిల్ చూసామా. రాన్ రుద్రమ అసలు ఇంకా హిస్టారికల్ మూవీని ఇంకెవరు టచ్ చేయలేరేమో, ఆయన తప్పైతే ఇంకెవరు తీయలేరేమో అన్నట్టు గోనగన్నారెడ్డి క్యారెక్టర్ను, అల్లు అర్జున్ని చూపించిన విధానము, రాన్ రుద్రమ గారి దగ్గర నుంచి రాబట్టుకున్న అవుట్పుట్, అది కొందరికే సాధ్యమవుతుంది. వాళ్ళు ఒకసారి గుణశేఖర్ నిరూపించారు. వాళ్ళ వెంటనే ఇలాంటివి పడ్డప్పుడే కొంచెం అబ్బా ఏంటి మళ్ళీ ట్రాక్ తెప్పారని బాధ అనిపిస్తుంది. మీరు అన్నట్టుగా మరొకసారి గుణశేఖర్ గారు ట్రాక్లోకి రావాలి, ఒక్కడిలాంటి మరొక అద్భుతమైన హిట్ని. మధ్యలో ఆయన సరే ఆ తర్వాత మహేష్ బాబు గారితో వరుసగా ఆయన చేసిన అర్జున్ కానీ సైనికుడు కానీ, అర్జున్ ఓకే ముత్యాల ముగ్గు సినిమాని ఇటుదట్టు చేసి మధుర మీనాక్షి దగ్గరికి తీసుకెళ్ళి ఏదో కొన్ని సన్నివేశాలు ఏవో మనకు కొన్ని నచ్చుతాయి, మొత్తంగా నచ్చదు, అది వేరే విషయం. సైనికుడికి వచ్చేటప్పటికి పూర్తిగా ఆయన బండ్రత్నం గారిని అనుసరించి యువ సినిమాలో ఉన్న సన్నివేశాలని అనుసరించడానికి అంటే ఆయన అనుసరించాలని చేసినటువంటి ప్రయత్నం అది ఒక దారి పడితే, అప్పుడెప్పుడు శాకుంతల సమంత గారితో చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు బి సరోజాదేవి గారితో తీస్తేనే అట్రఫ్లాప్ ఆ సినిమా తెలుగు. ఇప్పుడు వీళ్ళని పెట్టి తీస్తే చూస్తారా చూడని ఒక లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అది పక్కకి పెట్టినా సార్. ఇప్పుడు స్టోరీని ప్రేక్షకులకు అంటే అప్పుడు ఎలా తీశారు ఏంటనే పక్కన పెట్టి స్లో నరేషన్ సార్ సినిమా ఇది, చాలా స్లో నరేషన్. సీరియస్లీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి ఓపికే అది పరీక్ష అసలు. అంటే గుణశేఖర్ రాన్ రుద్రమ తీసిన గుణశేఖర్ని ఊహించుకొని థియేటర్కి వెళ్తే మాత్రము ఫ్లాప్ అవ్వడమే అంతే. ఏదో సినిమా చూస్తున్నాం అనుకునే వాళ్ళకైతే టైంపాస్ తప్పితే ఆయన దృష్టిలో పెట్టుకొని దీన్ని చూసినప్పుడు అమ్మా ఏంటి పరీక్ష అన్నట్టుగానే ఉంది సినిమా. దానికి ఒక్కడు అనుకోని విధంగా తెరకెక్కి ఇన్ని జ్ఞాపకాలు మనకు మిగిల్చింది. ఎంత తక్కువ మాట్లాడదామన్నా సినిమా గురించి వచ్చేసరికి ఇన్వాల్వ్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్. సీరియస్లీ ఎందుకంటే ఇది మా కాలేజ్ డేస్ లో సినిమా కాబట్టి 175 days లో విజయ నిర్మల గారు ఫంక్షన్ లో విజయ నిర్మల గారు మాట్లాడిన మాటలు, అసలు మహేష్ బాబు గారిని ఎలా చూడాలి అలా కనిపించారా అంటూ తను ఎమోషనల్ అయిన సిచ్యువేషన్, కృష్ణ గారు తన కొడుకు పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది అన్నప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడినవి ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తుంటే అవన్నీ గుర్తుకొచ్చాయి. నిజంగా మంచి సినిమా గురించి అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.